గుండా ప్రకాశ్రావు మాజీ మేయర్ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్. సో ఆయనే మరి కొన్ని కోట్ల రూపాయల కుచ్చుటోపి పెట్టినని చెప్పిన. నేను ఈ మధ్యకాలంలో ఆయనను వివరణ కూడా అడిగిన, ఆయన దగ్గర వివరణ తీసుకున్నాక అన్ని సెటిల్మెంట్లు నేను చేసుకుంటా అన్నాడు. మళ్ళీ తప్పించడం మొదలుపెట్టాడు. అంటే ఎట్లా ఎస్కేప్ కావాలని చూస్తాడు. ముఖ్యంగా ఏంటంటే అది చిట్ ఫండ్ బాధితులు కావచ్చు, హౌసింగ్ సొసైటీ బాధితులు కావచ్చు, పరపతి సంఘం బాధితులు కావచ్చు, లేకపోతే ఆర్యవైశ్య బిల్డింగ్కు సంబంధించిన బాధితులు కావచ్చు. ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా నెంబర్ 1 పాయింట్ ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆయన పాస్పోర్ట్ రద్దు చేయించండి, లేకపోతే చాలా ప్రమాదం. ఈ రోజుకు ఆయనే ఫోను ఆన్ చేసి పెట్టాడు. దొంగ ఫోన్లు పెట్టుకొని తిరగడం అనేది నాకు నచ్చలేదు మిత్రులారా. ఇది కరెక్ట్ కాదు. నేను మాట్లాడినా సెటిల్ చేసుకో, మొత్తం సెటిల్ చేసుకో, అవసరం అనుకుంటే మేము ఉంటాం, బాధితుల పక్షాన మేము ఉంటాం, మీరు సెటిల్ చేసుకోరు, మీ పార్ట్నర్స్ ఎవరున్నా మీరు సెటిల్ చేసుకోమని చెప్పినాం. ఇక ఆయన విన్నట్టే వింటాడా, నేను ఏదంటే అది నేను సొక్కని పూసను శుద్ధ పూసనని అక్కర్రాని 2 ముచ్చట్లు. ఎందుకంటే సినిమాలలో ఎన్టీ రామారావు డైలాగులు ఉండే అటువంటి 2 డైలాగులు కొట్టి జంపు. సో మిట్లారా మరి ఆయన ఎపిసోడ్స్ మనం స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది. అందుకనే చెప్పిన మరి ఈ గుండా వెనుక ఉన్న పెద్ద మనుషులు ఎవరు, ఈయన ధైర్యం ఎవరు, ఈయన ధైర్యం ఎవరంటే వరంగల్లో కాంగ్రెస్ లీడర్ ఉంటాడు, ఆయన ధైర్యం. ఆయన ఇప్పుడు ప్రజాప్రతినిధి, ప్రస్తుతానికి ప్రజాప్రతినిధి ఉన్నాడు, ఆయన ఒక ధైర్యం. ఇవన్నీ పక్క పెడితే ఆయన పట్టుకొని ఓ మంత్రితో మాట్లాడచ్చు, ఖమ్మం జిల్లాకి చెందిన మంత్రితో మాట్లాడచ్చు అనుకుంటాడు. ఆయన పట్టుకొని రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న మరో ప్రజాప్రతినిధి ఆయనతోని మాట్లాడచ్చు అనుకుంటాను. ఇవన్నీ అనుకుంటాను కానీ ప్రజల ప్రవాహానికి తట్టుకోలేడు. ప్రజల ప్రవాహం, బాధితుల ప్రవాహానికి తట్టుకోలేవు. గుండా ప్రకాశ్రావు గారు నేను మీకు చెప్తానా, ఎందుకంటే తప్పించుకోబోదాం, సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేద్దాం, ఇంట్లో ఉన్నా లేడని చెప్పించుకుందాం, దొంగతనాన్ని తప్పించుక తిరుగుదామంటే ప్రజలు ఊకుండే పరిస్థితి లేదు. మిత్రులారా ప్రతి ఒక్కరు ఈ వీడియోను ఖచ్చితంగా లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తే మరో 10 మందికి రికమెండ్ అవుతుంది వీడియో. సో ఖచ్చితంగా ఈ వీడియో పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి, 10 మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి. మిత్రులారా ఈరోజు నేను చెప్పిన ఈ గుండా వెనుక ఉన్న పెద్ద మనుషులు ఎవరు, ఇది నెంబర్ 1 పాయింట్. కోట్ల రూపాయల కుచ్చుటోపి వెనుక అసలు నిజాలు, మాజీ మేయర్ నిజస్వరూపం అని పెట్టిన. మరి ముందుగా ఈయన స్కాములు ఇలా ఇంకొకటి పాయింట్ రాయాలి, ఏమేమి రాసిన అనేది ఒక్కసారి చూడండి మిత్రులారా. ఇంకొక పాయింట్ ఒకటి మిస్ అయిపోయింది, ఆ పాయింట్ ఏంటిది అనేది చెప్తా. లలిత కళలు అనేది కూడా రాయాలి, ఆ లలిత కళల గురించి కూడా చెప్తిగా. ఎందుకంటే మనం పైసలు ఎక్కడెక్కడ వేస్ట్ అయినాయి, మనం ఏం దుబారా చేసినాం, ఇవన్నీ ఉంటాయి, చాలా కళలు ఉంటాయి. హౌసింగ్ సొసైటీ అని నెంబర్ 1, అంటే హౌసింగ్ సొసైటీకి సంబంధించిన స్కామ్ ఎట్లా జరిగింది ఈరోజు అది చెప్తా. నెక్స్ట్ పరపతి సంఘాల గురించి రేపు చెప్తా మిత్రులారా. నెక్స్ట్ ఆర్యవైశ్య సంఘం బిల్డింగ్కి సంబంధించింది ఎల్లుండి చెప్తా. వరుసగా చిట్ ఫండ్, ఇక దీన్ని ముట్టుకుంటే కంప, పెద్ద కంప. దీన్ని ముట్టుకుంటే వాళ్ళ మా పార్ట్నరే తప్పు చేసిండు, ఫ్రాడ్ చేసిండు, లంగ పనులు చేసిండు అని దొంగ ముచ్చట్లు చెప్పిండు నాకు. మరి వాళ్ళ పార్ట్నర్ను పిలిపించి నేను రమ్మని రాడు. ఎంతోమంది బాధితులు ఉన్నారు మరి. కాబట్టి మిత్రులారా దీనికి పెద్ద ఎపిసోడ్, దీనికి 10 ఎపిసోడ్లు ఎత్తా పక్క, అందులో నో డౌట్. మున్సిపల్ కార్మికులు వాళ్ళ ఇన్సూరెన్సులు అదొక ఎపిసోడ్ ఎత్తా. కోట్ల రూపాయలతో అసలు ఈయన మేయర్ కావడానికి ఈయనకున్న అర్హతలు ఏంటిది మిత్రులారా ఒక్కసారి అడుగుతా. కోట్ల రూపాయలు ప్రజాధనం ఎవరికి పడితే వాళ్ళకు పంచిపెట్టి మేయర్ అయింది ఈయన. దానికి సంబంధించిన ఎవిడెన్స్లు కూడా ఇస్తాను నేను. హాస్పిటల్, మరి హాస్పిటల్ కథ ఏందనేది ఒక్కసారి మాట్లాడాలి. అలాగే ఈయనకున్న ఇంటి స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏంది కథ అన్నీ చెప్తా, కుల్లంగా చెప్తా. ఇక దీన్ని పట్టుకొని ఇంకా నా మీద ఈ వార్త, వీడు అది, వీడు ఇది అని అడవైన ముచ్చట్లు చెప్తాను. సో మిత్రులారా ముందుగా ఏంటంటే ఇవాళ మనం మాట్లాడుకునేది హౌసింగ్ సొసైటీ గురించి మాట్లాడుకుందాం. నెంబర్ 1 పాయింట్ హౌసింగ్ సొసైటీ. మిగతా అన్నీ 1 బై 1 వద్దాం మనం. ఆయన బాధితులకు న్యాయం చేసేంత వరకు నా వార్తలు ఆగాయి. ఇక ఆయన ఏం చేస్తాడో చేసుకొని, నేను కాంగ్రెస్లోనే ఉన్నా, నా వెనుక ఓ ప్రజాప్రతినిధి ఉన్నాడు, ఆయన ఫలానా ఖమ్మం మంత్రికి దగ్గర, లేకపోతే రేవంత్ రెడ్డి మనిషికి దగ్గర అంటే కాదు. ప్రజలందరినీ తీసుకొచ్చి ఇంటికాడ కూర్చోబెడతా ఖచ్చితంగా. ముఖ్యంగా పాస్పోర్ట్ సీజ్ చేయాలి. గుండా ప్రకాశ్రావు పాస్పోర్ట్ సీజ్ చేయకపోతే చాలా ప్రమాదం. మళ్ళీ చెప్తున్నా, ఓ 2 సంవత్సరాలు తప్పించుక తిరుగుదామనే ఆలోచనతో ఉన్నాడు. సో పాస్పోర్ట్ సీజ్ చేయాలి, బాధితులు ఎవరైనా కావచ్చు. సో మిత్రులారా సో అయితే ఈ హౌసింగ్ సొసైటీకి సంబంధించి చాలా మందికి తెలియదు ఏంటంటే మభ్య పెట్టుకుంటా టైం పాస్ చేస్తాను మిత్రులారా. మరి ఏం టైం పాస్ చేస్తాను అనేది ఒక్కసారి మీకు దీనికి సంబంధించిన అంశం మీకు నేను చెప్పాలి. ఎందుకంటే ఈయన చేసే పనులు ఎట్లుంటాయి అనేది ప్రతి ఒక్కరు తెలవాలి. అయితే మిత్రులారా హౌసింగ్ సొసైటీలో
ఈయన ఏం చేసిండంటే మీరు నెలకు మనిషిని కట్టండి, కడితే అవి గింత ముద్ద అవుతుంది, మీకు ఇంటి కోసం జాగిత్తా, ఆ జాగా లేఅవుట్ కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ లేఅవుట్ అని నమ్మబలికి ఒక హౌసింగ్ సొసైటీ ఏర్పాటు చేసిండు. చేసి ఏం చేసిండంటే దాంట్లో ఫేజ్ 1 కింద కొంతమందిని, ఫేజ్ 1 కింద కొంతమందిని, ఫేజ్ 2 కింద మరికొంతమందిని, ఇంకోటి గంగదేవపల్లిలో ప్రాజెక్టు పెట్టిండు, గంగదేవపల్లిలో వెంచరు, సో గంగదేవపల్లిలో ఇంకొక వెంచర్. సో ఇట్లా ఈ 3. ఇక కుచ్చుటోపి మనోడు ఎట్లా పెడతాడంటే చెప్తా, బ్రహ్మాండం టోపీ పెట్టుట్లా స్కామ్ల. అసలు ఒక వ్యక్తి ఫోన్ చేసిండు, ఆంధ్ర బ్యాంకు సంబంధించిన ఒక మేనేజర్ ఫోన్ చేసిండు. వెనుకడ ఆంధ్ర బ్యాంకు మేనేజర్ నేను వరంగల్ అప్పుడు ఉన్నప్పుడే నన్ను 10,000 రూపాయలు ముంచిండు అని చెప్పిండు. అంత దుర్మార్గుడండి ఈ గుండా ప్రకాష్ రావు అని చెప్పిండు. ఫీజులు అవుట్ అవుతాయి చెప్పుకుంటే, ఇంకా చానున్నాయి. మనోడు సెంచరీ కొట్టినటువంటి ఆ సెంచరీ, ఇవన్నీ కథలు ఇంకా చానున్నాయి. అవన్నీ కూడా ఒక్కొక్కటి రావాలి. సెంచరీ దేంట్లో కొట్టిన అనేది కూడా మీ అందరికీ తెలవాలి. అయితే మిట్లారా ఫేజ్ 1 అంటే ఇది బొల్లికుంట, వరంగల్ బొల్లికుంటలా కొన్ని ఎకరాల భూమి కొంటాడు. దీన్ని లేఅవుట్ చేస్తా అంటాడు. ఇక దీన్ని లేఅవుట్ చేసి ప్లాట్లు చేసి మీకు ఇస్తా అని చెప్పేసి అందరి దగ్గర పైసలు వసూలు చేసిండు. మిట్లారా లేఅవుట్ చేయాలంటే దీనికి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఈ ప్లాట్లకు లేఅవుట్ చేయాలంటే ఒకటి నెంబర్ 1 పాయింట్ ఏంటంటే రోడ్లు వేయాలి బ్రహ్మాండంగా. నెంబర్ 2 ఏంటంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయాలి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్. నెంబర్ 3 ఏంటంటే ఎలక్ట్రిసిటీ, అంటే విద్యుత్, ఎలక్ట్రిసిటీ అంటే లైట్లు పెట్టాలి. నెంబర్ 4 ఏంటంటే ఒక వాటర్ ట్యాంకర్ పెట్టాలి, దాంట్లో నీళ్ళ కోసం వాటర్ ట్యాంకర్. ఇవన్నీ కాదు, ఇంకా చాలా ఉంటాయి. మరి నేను ఒకటే అడుగుతున్నా, ఫేజ్ 1లా వాళ్ళను కూడా ఇబ్బంది పెట్టుకొని రిజిస్ట్రేషన్లు చేసిండు మిత్రులారా. రిజిస్ట్రేషన్లు చేస్తే కూడా ఫస్ట్ ఏంటంటే కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు ఫస్ట్ లేఅవుట్ నెంబర్ ఇచ్చారు. ఇక నా లేఅవుట్ నెంబర్ పెట్టుకొని చేసిండు, చాలామంది చేసిండు. కానీ అందులో కొంతమందికి ఏంటంటే మార్టిగేజ్ చేసిన ప్లాట్లు, అంటే ఇవన్నీ ఏమయ్యకపోతే ఏంటంటే ఇందులో కొన్ని ప్లాట్లను మార్టిగేజ్ చేసుకుంటుంది కూడా. మరి ఈ ప్లాట్లను కూడా మరి ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసిండు అనేది ఇప్పటివరకు అంతుపట్టని ప్రశ్న. కొంతమందికి రిజిస్ట్రేషన్లే జరగలేదు. మరి ఎటువంటి రోడ్లు డెవలప్ చేయలే, ఎటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేదు. దీనికి కోట్ల రూపాయలు అవుతుంది, ఇప్పటి వరకు చేయలే ఫేజ్ 1కు. దీనికంటే ముందు గంగదేవపల్లిలో ఒక మోట బావి ఉన్నది మిత్రులారా. ఆ మోట బావిని కూడా 3కి రిజిస్ట్రేషన్ చేసిండు. మోట బావినే, మరి ఆడ ప్లాట్ ఉండదు, రోడ్డు కనబడదు, రేపు పొద్దుగాల తన్నుకోవాలి గుద్దుకోవాలి. అందులో మరి అప్పుడు అదెప్పుడు డెవలప్ చేస్తారు? ఈ 2 ఫేజ్ 1 గంగదేవపల్లి ఇదే పూర్తి కాలేదు. ఇప్పుడు ఫేజ్ 2 వాళ్ళకు అరచేతుల వైకుంఠం చూపిస్తాడు. నాకు 11 ఎకరాల జాగ ఉన్నది, ఈ జాగ నేను కొనుక్కున్నా, ఈ జాగల మీకు ప్లాట్లు. అసలు ఈ ఫేజ్ 1 గంగదేవపల్లి బాధితులే ఇంతమంది ఉన్నారు. వాళ్ళకు రోడ్లు వల్లేదు, వాళ్ళకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేదు, ఎలక్ట్రిసిటీ లేదు, వాటర్ లేదు. నేను మిత్రులారా ఫేజ్ 1 వాళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నా, అలాగే గంగదేవపల్లిలో ప్లాట్లు తీసుకున్న వాళ్ళకు కూడా చెప్తా ఉన్నా, ఇప్పటి వరకు మార్టిగేజ్ చేసిన ప్లాట్లను కూడా రిలీజ్ చేసుకోలేదు. ఎందుకంటే ఇవన్నీ డెవలప్ అయితే ఆ మార్టిగేజ్ చేసిన ప్లాట్లు రిలీజ్ అవుతాయి మిత్రులారా. మీరు కూడా ఖచ్చితంగా నన్ను సంప్రదించండి. నా నంబరు మరొకసారి చెప్తున్నా, 9133179776. మళ్ళీ చెప్తున్నా మిత్రులారా, 9133179776 నా మొబైల్ నంబరు. మీరు ముందుగా వాట్సాప్ పెట్టండి, తర్వాత ఫోన్ చేయండి. ఎందుకంటే మిమ్మల్ని మోసం చేసిండు. మీకు ఖచ్చితంగా రోడ్లు వేయాలి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయాలి, ఎలక్ట్రిసిటీ రావాలి, అందులో వాటర్ రావాలి, చూస్తే వెంచర్ చెట్లు కూడా పెట్టాలన్నా. ఇవన్నీ చెవులు విండి ముక్కు విండి ఇవన్నీ చేస్తాం. వెనుక ఎంతమంది ఉన్నని మంత్రుల దగ్గర పోని ముఖ్యమంత్రి దగ్గర పోని చెప్పిండానికి రేవంత్ రెడ్డి ఇసోంటి లంగ పనులు చేసేదానికేనా, ఇసోంటి వాటిలకి తప్పించుకునేదానికేనా నువ్వు కాంగ్రెస్లో పోయిందని నేను ప్రశ్నిస్తా ఉన్నా. గుండా ప్రకాష్ రావు దొంగ లెక్క తప్పించుక తిరుగుడు కాదు, బాధితుల దగ్గర రావాలి. నువ్వు దొంగ లెక్క ఎన్ని రోజులు తప్పించుకుంటావు? బాధితుల దగ్గర రావాలి. సో మిత్రులారా, ఇది ఒక అంశం. ఇది ఫేజ్ 1లో అలాగే గంగదేవపల్లిలో చేసిన ఈ యొక్క 2 వెంచర్లలో కూడా పూర్తి కాలేదు, మార్టిగేజ్ రిలీజ్ కాలేదు, కాబట్టి ఇవే పూర్తి కాలేదు. ఫేజ్ 2 నడుస్తారట. మరి బోంగా ఈ 11 ఎకరాలు ఉన్నాడని నమ్మబలుకుతాడు, కొంతమందిని మేనేజ్ చేసుకుంటా ఉన్నాడు. బాధితులు ఫేజ్ 2కు సంబంధించిన బాధితులు ఎవరైతున్నారో వాళ్ళను కొంతమందిని మేనేజ్ చేసుకుంటా ఉన్నాడు. ఆయన ఏం చెప్తాడంటే 11 ఎకరాలు, మరి నీ 11 ఎకరాలు సక్రమంగానే ఉన్నదా? నీ 11 ఎకరాల జాగ సక్రమంగానే ఉన్నదా? అది లేఅవుట్ అయిందా? దాంట్లో రోడ్లు వేసినావా? అది ఎప్పుడు ఎత్తావు? కోట్ల రూపాయలు. అంటే ఈ 3 డెవలప్ చేయడానికి కొన్ని కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది. ఇప్పుడు అన్ని కోట్ల రూపాయల ఖర్చు పెట్టే పరిస్థితుల
గుండా ప్రకాశ్రావు ఉండడాన్ని ప్రశ్నిస్తా ఉన్నా. అటు చిట్ ఫండ్ బాధితులు ఒక దిక్కు, పరపతి సంఘం బాధితులు మరొక దిక్కు, ఆర్యవైశ్య సంఘం బిల్డింగ్ మరొక దిక్కు, ఉద్యోగాలు పెట్టిస్తానంటాడు, కాకమ్మ కథలు అన్నీ చెప్తాడు మిత్రులారా. సో మిత్రులారా, హౌసింగ్ సొసైటీకి సంబంధించి నేను క్లియర్గా చెప్తున్నా, ఆర్యవైశ్య సంఘం నేతలకు కూడా చెప్తా ఉన్నా, ఈయన అక్రమాలు అన్నీ ఇన్ని కావు. ఈయన వెనుక ఒక ప్రజాప్రతినిధిని పెట్టుకున్నాడు, ఒక ప్రజాప్రతినిధిని పెట్టుకొని నా వెనుక ఫలానా వ్యక్తి ఉన్నాడు అని చెప్పేసి అంటాను. ఆయన తీసుకుపోయి ఇక్కడ మంత్రులు లేనట్టు వరంగల్లో కూడా మంత్రి ఉన్నది, మరి మా మంత్రి దగ్గర పోడు మనోడు, ఎక్కడ ఖమ్మం దగ్గర ఉన్న మంత్రికి పోతాడు, ఎక్కడన్నా ఉన్న ఇంకో పెద్ద మనిషి రేవంత్ రెడ్డికి దగ్గర ఉన్న పెద్ద మనిషి దగ్గరికి పోతాడు. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు మరలబడతారు కదా. సో మిత్రులారా, ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి ఈ గుండా ప్రకాశ్రావు కంటే. మీరందరూ ఐకమత్యంగా ఉండాలి. హౌసింగ్ సొసైటీ వాళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నా, పిలుపునిస్తా ఉన్నా, మీకు అరచేతుల వైకుంఠం చూపిస్తాడు. ఇంకో 2 నెలలు 3 నెలలు అంటాడు, టైంపాస్ చేస్తాడు, సంవత్సరాలు కడుతుంది. ఇప్పటికే 9-10 సంవత్సరాల క్రితం పైసలు కట్టి కూడా వెయిట్ చేస్తాడు చాలా మంది ఉన్నారు ఆర్యవైశ్యులు. సో మిత్రులారా, మీ అందరూ ఒక్క దిక్కు రావాలి, ఐకమత్యం కావాలి. ప్రతి ఒక్కరు కూడా, బాధితులందరూ కూడా నన్ను సంప్రదించండి. దీనికి పగడ్బందీ ప్లాన్ చెప్తా. మరి ఈయన ఆస్తులు ఎక్కడున్నాయి, ఈయన ఆస్తులు ఎవరి దగ్గర ఉన్నాయి, ఎక్కడ ఖర్చు పెట్టిండు, ఎవరు బినామీలు, మీకు ప్రతిదీ నెక్స్ట్ వీడియోలో నేను చెప్తా మిత్రులారా. అంతవరకు సెలవు. జై హింద్, జై భారత్.